అసెంబ్లీలో గత 2-3 రోజుల నుంచి భయంకరమైన చర్చ జరుగుతుంది. ఒక విధంగా అసెంబ్లీలో రచ్చ జరుగుతుంది. దేని గురించి జరుగుతుంది? మంత్రి పొంగులేటి స్కామ్స్ గురించి జరుగుతుంది. ఐరిష్ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కాదా అనేది ఈరోజు ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. గీ రాయదుర్గం ఉంది కదా, గచ్చిబౌలి రోడ్ల వైటర్లకు గచ్చిబౌలి టు షేక్పట్టు చెర వైటర్లకు కనిపిస్తుంది. పెద్ద కట్టిరు, ఆల్మోస్ట్ 56 ఫ్లోర్లు వాళ్ళది. అది ఐరిష్ రాఘవ. దాంట్లో ఏపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి కడుతురట. మరి అఫిడవిట్లో మరి ఐరిష్ రాఘవకి సంబంధించి వాళ్ళ భార్య చూస్తున్నట్టుగా మరి దాంట్లో ఉంది. వాళ్ళ భార్య బంధువు కదా, బంధువా లేకపోతే వాళ్ళ ఇంట్లో మనిషా? ఎందుకు ఇంత ఆపసోపాలు పెడుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? కాసేపు అవునంటారు, కాసేపు కాదంటారు. ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు ఆయన కాపాడడానికి. ఆయన గత 2 రోజుల నుంచి అయితే నాకు అనవడ్డు, దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకోడు. ఆల్రెడీ వాళ్ళ పుత్రరత్నము ఆయన కలిపి ఏ రకంగా ఆ 300 కోట్లకు సంబంధించిన భూమికి సంబంధించిన విషయంలో ఏ రకంగా బెదిరిస్తురు, ఏ రకంగా గుండాలను తీసుకొచ్చిరు, ఏ రకంగా వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళని ఏ రకంగా గులగొట్టిరు అనేది వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టిరు కదా. చూడండి ఒక్కసారి, ఆ ప్రెస్ మీట్ కూడా చూడండి ఒక్కసారి. ఇంత దారుణమా? నిజంగానే రేపు ఇదే పరిస్థితులు ఉంటే అసలు తెలంగాణలో బతకగలుగుతామా? ఎక్కడికక్కడ బెదిరింపులు, ఎక్కడికక్కడ దోచుకొనుడు, అవసరమైతే నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు చెప్పుడు. వాళ్ళకి మెసులుతో లేదు. అక్రమం జరుగుతుందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు. ప్రభుత్వమే స్వయంగా ఏ ప్రాంతాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది, ఖనిజ దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని కనుక్కొని మేమే ఆ నిధులను రాబట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీస్ ఇచ్చినాం. మా నోటీస్ కు స్పందించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించడమే కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ మీరేదో కాదు మేమే నోటీసులు. సరే, ఆ అబద్ధంలో కూడా ఒక నిజాన్ని ఒప్పుకున్నారు కదా. రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పన్నుల ఎగవేత విషయంలో మేమే తెలుసుకొని మేమే నోటీస్ చేసి మేమే నోటీసులు ఇచ్చి దాన్ని రాబట్టుకున్నామన్నారు. ఇంతకీ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కాదు అని పొంగులేటి శ్రీనివాస్ వచ్చి చెప్పాలి. అసలు ఇది నాది కాదు, అసలు నాకు సంబంధమే లేదు, అది ఎవరిదో అనవసరంగా నా మీద బుద్ధ గాఢ ఉన్న ఐరిష్ రాఘవ. చూడండి, రాఘవ కన్స్ట్రక్షన్ మొత్తం చెట్లు కొట్టేసిరు. ఎవరిదో అయితే మీరు కొట్టేయనిస్తారా? పెద్ద పెద్ద చెట్లని అందరికి తెలుసు. ఆ రూట్లో పోతుంటే ఏం చేస్తారు? రాజ్యం ఉన్నోనేదే అంటారు చూసినావా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటూ దానికి వ్యూ కనిపించట్లేదు అనేసి ఫుల్గా చెట్లు ఉంటాయి అన్నట్టు. అవసరమైతే నేను దీంట్లో క్లిప్ యాడ్ చేస్తాను. అది దాంట్లో మొత్తము వాళ్ళు కడుతున్నారు, మొత్తం అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోతున్న నేపథ్యంలో అది సేల్. అది మామూలు వాళ్ళు కాదులే, చాలా ధనవంతులు, అంటే బాగా బలిసిన వాళ్ళు కొనుక్కునేది. నేను ఎందుకు బలిసిన వాళ్ళు అంటున్నానంటే వీళ్ళు చేసిన పనులను బట్టి నేను ఆ మాట అంటున్నాను. నేను అందరినీ కాదు. దాన్ని కొనుక్కోవాలంటే దాని ఎలివేషన్ బాగుండాలి కాబట్టి మొత్తం ముందలున్న చెట్లని తీసేసారు. అది కాదా మరి? ఎవరిది అది? ఐరిష్ రాఘవ. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని చెప్పి ఏడన్నా ప్రమాణం చేస్తాడా? పోనీ ముఖ్యమంత్రి చేస్తాడా? సరే, ఎట్లాగూ దొంగ ప్రమాణాలు ఎట్లాగూ చేస్తారు, కనీసం ఆ దొంగ ప్రమాణం అన్న చేసే ఇది ఉందా? ఇంకా అసెంబ్లీలో ఆఖరికి ఒప్పుకున్నారు కదా, మేమే ఇచ్చినాం రాఘవ కన్స్ట్రక్షన్కు. ఆయన బంధువులు ఎవరికో సంబంధం ఉంటే ఎందుకంటే వాళ్ళ భార్య బంధువు అవుతుందా, ఇంట్లో మనిషి అవుతుందా? అంటే వినేవాడు ఉంటే చెవుల పూలు ఎంతైనా పెడతారంటారు చూసినావా. వాళ్ళు తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా మా అధికారులు చేసిన సూచనను వాళ్ళు అమలు చేయాల్సిందిగా మేము ఆదేశాలు చేస్తాం. చేయండి. నేను సతీష్ కుమార్ అండి. నేను సతీష్ కుమార్ అండి. మట్టినాగులపల్లిలో 1967 నుంచి 1967 నుంచి ఇక్కడ ఉన్నది. మా మదర్ పర్చేస్ చేసిన ల్యాండ్. ఇక్కడ మా పక్కవాడు ఎప్పుడెప్పుడు చేస్తున్న ఈ ఫ్యామిలీ ఇష్యూలు ఇండివిజువల్ పర్చేస్ చేసినవి ఉన్నాయి. మనం పార్టీషన్ 1968లో మన పార్టీషన్ జరిగినాయండి. దాని తర్వాత ఈ సక్సెషన్ ప్రాసెస్లో మ్యూటేషన్లో మా భార్యకు ఈ 245లో 169లో
ఇన్ 244 పార్ట్లో మా భార్యకు 2 బిడ్డలకు ఈ మ్యూటేషన్ అయి పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. మా పక్క వాళ్ళతో నో ఇంటర్ఫరెన్స్. దాని తర్వాత ఏమైంది చెప్తే 2017-18లో మండల్ సర్వే జరిగినాయి. దాని తర్వాత ఏడీ సర్వే ఆఫీస్తో కట్టే మా పక్కవాడు చెప్పిన మాది కూడా సర్వే చెప్పేస్తే చెప్తే ఇప్పుడు ఇష్యూ చేసుకునేవాడు కూడా కన్సెంట్ ఇచ్చేసి సర్వే జరిగినాయి అండర్ హైకోర్ట్ డైరెక్షన్ అండ్ రిట్ పెటిషన్ 14459 2019లో ఈ సర్వే జరిగింది. వాడు కూడా పార్టీ ఉన్నాయి, అప్లికెంట్ కూడా ఉన్నాయి, అప్పుడు ఏం అబ్జెక్షన్ లేవండి. దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఈ చూస్తున్నవి ఫీల్స్ అయితే అండి లా ప్రకారంగా ఆయన అడిగితే వి డిడ్ంట్ రిప్లై ఎనీథింగ్. సంబంధం లేని దాంట్లో కన్ను వేసి అధికారం ఉంది కదా అనేసి మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉంటారని చెప్పేసి మీ చేతిలో అధికారులు ఉంటారని చెప్పేసి చెప్పా పెట్టకుండా సర్వే చేస్తారు. వాళ్ళ మీదకి గుండాలను పంపిస్తారు, బుల్డోజర్లను పంపిస్తారు. వాళ్ళు బయటకు వచ్చి అయితే పెట్టారు కదా, ఏం సమాధానం చెప్తారు? ఎన్ని అబద్ధాలని ఆడతారు? ఈ మధ్యలో సోషల్ మీడియాలో అధ్యక్ష గురువింద కింద ఎంత వాళ్ళ కింద ఎంత ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చున్నాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు. ఏంది రేవంత్ అన్న, ఏం మాట్లాడుతున్నావు? డిస్కషన్ జరుగుతుంది, ఏం చూసి వచ్చిర్రు? అసలు మీరు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారు? అది నిజంగానే నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకే మీరు మాట్లాడిందని నేను వినిపించిన. ఏందో అంటే నేను చూసి వచ్చిండట కింద, ఏదో చూడండి ఒకసారి. గురువింద కింద ఎంత ఉందో తెలియదు, వాళ్ళ కింద ఎంత ఉందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చున్నాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా ఇస్తే అసలు బాగుండదు. గురువింద కింద అరే అంతా తెలిసినప్పుడు చిట్టా విప్పాల తెలిసి దాచిపెడితే నేరం చేసిన వాడికంటే కూడా ఇంకా నేరస్తులు అవుతారు. మీ దగ్గర నిజంగానే వాళ్ళు అంత నేరం చేస్తే మీ దగ్గర నేరాలు మీరు ఆ నలుపు చూసి వచ్చినా అని చెప్తున్నారు కాబట్టి మీరంతా ఓపెన్గా మాట్లాడారు కాబట్టి నేను అంతా ఓపెన్గా మీకు నేను ఆన్సర్ ఇస్తున్నాను. మీరు తెలిసి దాన్ని దాచితే మీరు ఇంకా నేరస్తులు అవుతారు. దేనికి మరి? దేనికి కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గర నిజంగా చిట్టా ఉంటే దాన్ని బయట పెట్టాలి కదా. అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు ఇక నేను బయట పెడితే బాగుండదు అంటే ఉంటే పెట్టాలి ఖచ్చితంగా. అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇంకెవరైనా మీ దగ్గర చిట్టా ఉంటే బయట పెట్టాలి. బయట పెట్టకుండా ఎందుకు ఈ కాలయాపన ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని? అంటే మీకు ఎవరికి నచ్చింది వాడు తెలంగాణ ప్రజల సొమ్మునంతా ఎవరికి నచ్చింది వాడు దోసుకొని పోతూ ఉంటాడు. కానీ తెలిసి కూడా మరి నేను ఊరుకుంటున్నానంటే ఏంటది? మీ దగ్గర ఎలాంటి ఇది లేకుండా మీరు అనవసరంగా అభండాలు వేస్తున్నారో నిజం ఉంటే మీరు బయట పెట్టాలి కదా, ఎవడు దోచుకున్నాడు ఎవడు దాచుకున్నాడు అనేది. అంటే ఇవాళ ప్రజాప్రతినిధి అంటే కేవలం దోచుకోవడం అనే కాడికే వచ్చింది. ఇదేనా రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు మొత్తం బయటికి రావాలి. అవన్నీ కక్కించండి. నిజంగా ప్రజలు రేపు మీ దగ్గరికి మళ్ళీ ఓటు వేయమని ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయండి అయ్యా. మీకు బాగా తెలుస్తుంది మీ కాన్స్టిట్యున్సీలో ఎవడెవడు ఎంత భూములు కొల్లగొట్టిండు, ఏం జరిగింది, ఎవడు భూములలోకి వచ్చి ఏలు పెట్టిండు. దీన్ని సహించేది ఉండదు ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా. మీ మీద వాళ్ళు నిందలేసుకొని వాళ్ళ మీద వీళ్ళు నిందలేసుకొని అంటే అసెంబ్లీ టైం వేస్టా? మీరు పెట్టే నిమిషం ఖర్చంతా కూడా ప్రజలదే కదా. రెండో మాట మాట్లాడతాడు అంటే దళిత్ కార్డు వాడతారు. ఎంపీ కడియం శ్రీహరి గురించి ఈరోజు మీరు అంత మంచి వాక్యాలు ఆయన విషయంలో వలుకుతున్నారే. ఆయన వయసుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన రాజకీయ జీవితానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి గతంలో మీరు సీనియర్ లీడరు, ఆయన మంత్రిగా చేసిండ్రు, చాలా శాఖలు చూసిర్రు. మరి ఎవరైనా పొన్నాల లక్ష్మయ్య, మరి ఆయన ఏం మాట్లాడారు మీరు ఒకసారి తినురు. అప్పుడు మీకు వయసు గుర్తు రాలేదా? అప్పుడు మీకు సీనియారిటీ గుర్తు రాలేదా? అంటే మీరు నాలుక ఎటు? మరి గతంలో మీరు ఇదే కడియం శ్రీహరి గురించి మాట్లాడిన మాటలు, మీరు ఏ దళితుడు అని చెప్పి ఈరోజు కడియం శ్రీహరిని అవమానపరిచిరని మాట్లాడుతుంటే అదే కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రిని చేసిరు కదా. బీఆర్ఎస్లో ఫస్ట్ రాజయ్య దళితులు, తర్వాత మైనార్టీ మహమూద్ అలీ, దాని తర్వాత ఈయనకి ఇచ్చారు కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నేను చెప్తున్నా. అసెంబ్లీలో ఎందుకు అంత దళిత్ కార్డు ఎందుకు? మీరు ఇంత టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇంకెక్కడ అంటే ఏవైనా స్కాములు బయటకు వస్తాయంటే చాలు ఆ దళిత్ కార్డు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు? ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రశ్న.
మీరు ఎంతసేపు ఏదో గొంతులు నొక్కుతాము, ఏ స్కీములు బయటికి రావద్దు, ఏ స్కాములు బయటికి రావద్దు అని మీరు నోరేసుకొని మాట్లాడేది కాదు కదా. నిజాలు ఉన్నాయా, నిజాలు బయట పెట్టుర్రి. నిజాలు బయట పెడుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఘోరంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు కదా, బయట పెట్టండి. మీ దగ్గర ఏముంటాయి బయట పెట్టాలి కదా. ఈడ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో నీతి, మీరు చేస్తేనేమో తప్పు కాదు, లేకపోతే మీరు చేస్తే నీతి, వాళ్ళు చేస్తే తప్పు కాదు. ఎవరు చేసినా ప్రజల సొమ్మును దోచుకొని ట్యాక్సులు ఎగ్గొట్టి వెనకాల లక్షల కోట్లు జమేసుకుంటున్నారు ప్రజల సొమ్ము అంటే ఎవడైనా అది నేరం చేసినట్టే కదా. దాంట్లో ఇంక నేను ఎక్కువ చేసినా వాళ్ళు తక్కువ చేసినా అనేది కూడా ఉండదు కదా. ఏమి వాస్తవాలు బయటికి రాకుండా ఉండడానికి మొత్తము ఆ దళిత్ కార్డు వాడి వాళ్ళని ఉసిగొలిపిన వైనం కనపడుతుంది నిన్న అసెంబ్లీలో. ఇదే కదా చర్చ అంతా కూడా కడియం గురించి జరిగింది. ఇదే కడియం శ్రీహరి మరి ఉప ముఖ్యమంత్రి అయిండ్రు కదా. నిజంగా వాళ్ళు అవమానించాలనుకుంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి ఎందుకు గౌరవించేవాళ్ళు? అంటే నోరుంది, ఎంత మాట అయినా అదే చెప్తున్నా కదా. ఫస్ట్ థింగ్ హేట్ స్పీచ్లోకి మీరు రావాలి, మిమ్మల్నే పెట్టాలా. మిమ్మల్ని తీసుకుపోయి లోపటేసి నిజంగా ఎవరైతే నోటి దురుసు మాటలు మాట్లాడతారో వీళ్ళని తీసుకుపోయి ఉతికితే కానీ అప్పటికి కూడా వీళ్ళకి జ్ఞానం రాదేమో. చేసేదంతా చేసి ఎవరైతే నిజాలు చెప్తారో వాళ్ళని ఇరికించాలని చూడటం అంతే. ఇంత ఘోరంగా ఉందంటే తెలంగాణలో పరిస్థితి. భయపడుతున్నారు. అమ్మో ఇంకా ఈ 2 ఏళ్ల పాటు ఎట్లా గడుస్తుంది అనేసి జనాలు భయపడుతున్నారు.